లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 14 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 14 వరకు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ క్యురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లను చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహమున ప్రత్యక్షమైన సర్వేశ్వరునిట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులు గల వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.